హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నానండి. మరైతే చాలామంది ఏకాదశి ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ప్రసాదాలు తీసుకోవచ్చా, తీసుకోకూడదా, తీసుకుంటే వాటిని ఏం చేయాలి ఏంటన్నది మనం అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. వెంకటేశాయ కృతే తు నారసింహస్య త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయకః. కృతయుగంలో నృసింహస్వామిగా, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా, గడిచినటువంటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో వాసుదేవుడిగా, రంగనాథుడిగా, జరిగేటువంటి కలియుగంలో వెంకటరమణుడిగా స్వామివారి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే మనందరికీ కూడా 12 మాసములు ఉన్నాయి. ఈ 12 మాసముల్లో ప్రతి మాసము కూడా 2 ఏకాదశులు అనేటువంటి పర్వములు, వ్రత దినములు మనందరికీ కూడా వస్తూ ఉంటాయి. అందులో విశేషమైనటువంటి ఏకాదశులు వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి, తొలి ఏకాదశి, వైశాఖ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక పౌర్ణిమ, ఇలా విశేషమైనటువంటి పర్వదినములు మనందరికీ తెలుసున్నటువంటివే. అయితే ఈ ఏకాదశి రోజున విశేషము అనేటువంటిది ఏమిటి అంటే, ఏకాదశి అనేటువంటిది ఒక పర్వదినము, వ్రతదినము అని చెప్పబడుతుంది. కనుక ఏకాదశి పర్వతిథౌ కృతం దాన జపాదికం అక్షయం అమృతం పుణ్యం ప్రోక్తం సర్వమహర్షిభిః. ఏం చెయ్యాలి ఏకాదశి రోజున అంటే, దశమ్యాం ఏకభుక్తం. ముందుగా ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలి అని సంకల్పిస్తున్నారో వారు దశమి రోజున ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేసి, ఆ రోజు సాయంత్రం చక్కనైనటువంటి పనుల చేత వారి యొక్క శరీరాన్ని దృఢీకరణ చేసుకోవాలి. ఆ రోజున ఆ విధంగా ఉండి, మరుసటి రోజున ఏకాదశి రోజున చక్కనైనటువంటి అభ్యంగన స్నానాన్ని ఆచరించి, ఇంట్లో గోఘృతం చేత దీపారాధన చేసుకోవాలి. చక్కనైనటువంటి తులసీ దళముల చేత విష్ణు అర్చన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని, ఆ రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రతినిత్యము ఏ విధంగా అయితే స్వామివారి యొక్క నామాన్ని స్మరిస్తామో, ఆ రోజున విశేషించి శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామ సంకీర్తన చేయటం, యథోచితంగా విష్ణు సహస్రనామ పారాయణ, స్వామివారి యొక్క కృష్ణాష్టక పారాయణ, ఇలా ఏ విధంగా అయితే విష్ణుమూర్తిని మనం అర్చించాలి అనుకుంటున్నామో ఆ విధంగా అర్చించి, ఆ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణమూర్తిని దర్శించడం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పబడుతుంది. ఏకాదశి పర్వదిదో కృతం దాన జపాదికం. ఒక దానం చేసిన, ఒక్కసారి స్వామివారి యొక్క నామ జపం చేసిన, ఏదైనా స్వామివారి యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని చేసిన, ఆ విధంగా చేయడం ద్వారా అవి అన్నీ కూడా కోటి రెట్లు చేసినటువంటి ఫలితాన్ని ఆ ఏకాదశి రోజున చేయడం ద్వారా కలుగుతుంది. అలా ఏకాదశి వ్రత కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. ఇందులో విశేషం ఏమిటి అంటే, మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. ఆ రోజున దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరిస్తూ ఉంటాం. మాకు ప్రసాదం వద్దండి, మేము ఉపవాసం ఉన్నాము అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ మనం ఉపవాసం చేసేటువంటిది భగవదానుగ్రహం చేత. ఆ భగవదానుగ్రహం మనకి తీర్థ ప్రసాద రూపంలో అనుగ్రహింపబడుతుంది అని చెబుతున్నారు. కనుక శ్రీకృష్ణావతారంలో పరిపూర్ణ అవతారం కనుక ప్రసాద విశేషాన్ని అందులో చెప్పున్నారు. కనుక మనందరం కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి, నమస్కరించి, ఆ ప్రసాదాన్ని మన బంధువర్గం వారికి, ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారో వారికి ఇవ్వాలి. వద్దు అనేటువంటి శబ్దాన్ని ఎప్పుడు కూడా పలకకూడదు కనుక, చక్కగా ఆ స్వామివారి యొక్క తీర్థాన్ని, తులసి తీర్థాన్ని స్వీకరించి, ఆ ప్రసాదాన్ని నమస్కరించి, ఆ ప్రసాదాన్ని ఎక్కడా విడిచిపెట్టకుండా, ఎవరికీ కాకుండా ఏదో పక్కన పెట్టేశాంలే, ఆ గుడి దగ్గర గోడ మీద పెట్టేశాం, లేకపోతే ఎక్కడో వదిలేసి రాకుండా, ఆ ప్రసాదాన్ని మరొకరికి ఇచ్చి, ఆ ప్రసాద అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలి అని చెబుతూ ఉన్నాము. కనుక ద్వాదశి రోజున విష్ణు తిథి అంటే ద్వాదశి అని చెప్పబడుతుంది. కనుక ఈ ద్వాదశి రోజున ఈ ఉపవాసం ఉన్నటువంటి వారు ఉదయాన్నే మరలా విష్ణు అర్చన కార్యక్రమాలు పూర్తి చేసుకుని, యథోచితంగా స్వయం పాకాన్ని శక్తి కొలది ఒక బ్రాహ్మణోత్తములకి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి వారికి స్వయం పాకాన్నిచ్చి, అంటే బ్రాహ్మణులకి భోజనం పెట్టినటువంటి ఫలితాన్ని పొంది, తరువాత వారి ఇంట్లో నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భోజనంగా స్వీకరించడంతో ఏకాదశి వ్రత కార్యక్రమం సంపూర్ణమవుతుంది. కనుక శక్తి ఉన్నటువంటి వారు ఉపవాసాన్ని ఆచరిస్తారు. ప్రసాదం ఎప్పుడూ కూడా కించిత్ ప్రమాణంగా కొద్దిగా
స్వీకరించాలి అని చెప్పి చెప్పబడుతూ ఉంది. కనుక అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని విశేషంగా ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి అందరికీ విన్నవిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.